సౌభాగ్యాన్ని, సిరి సంపదలను, వివేకంతో కూడిన జ్ఞానాన్ని కలిగించి శ్రేష్టమైన సంపూర్ణమైన జీవితాన్ని ప్రసాదించే వర మహాలక్ష్మి వరలక్ష్మి. స్త్రీలకు పవిత్రతకు శక్తిని సమకూర్చి ఓపికను, ఉద్దికను ప్రసాదిస్తుంది జగజ్జనని. తెలుగువారు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే వ్రతం వరలక్ష్మి వ్రతం. మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. శ్రావణ వరలక్ష్మి వ్రతం శ్రావణ శుద్ధ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేసుకుంటారు. ఈరోజు ఎంతో మహిళలు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈరోజు లక్ష్మీదేవికి పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈరోజు కుదరని వారు శ్రావణమాసంలో తర్వాత వచ్చే వారాల్లోనూ చేసుకోవచ్చు. శ్రావణ వరలక్ష్మి పూజ కొత్త నగతో చేయాలనేది నియమం. అందుకే నవవధువులకు అత్తింటివారు నగలు పెడతారు. ముత్తైదువులు లక్ష్మీరూపులకు పూజ చేసి మంగళసూత్రంలో కట్టుకుంటారు. తర్వాత ఆ బంగారమే భవిష్యత్తు తరాలకు మదుపు అవుతుంది. శ్రీహరికి ఇష్టమైన పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణమాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాల కోసం, నిత్య సుమంగళిగా ఉండాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. వ్రత విధానం. పూజ విధానం. ఈ పవిత్రమైన రోజున మహిళలు త్వరగా మేల్కొని చెబుతుంటారు. ఇంటి తలంటు స్నానం ఆచరిస్తారు. అమ్మవారికి తీపి పదార్థాలు, పువ్వులను సిద్ధం చేస్తారు. లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే మంచిదని ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. పీటమీద నూతన తెల్లటి వస్త్రాన్ని పరవాలి. ఆ తెల్లటి వస్త్రం మీద బియ్యం పోసి దానిమీద కలశాన్ని ప్రతిష్ఠించాలి. కలశపు చెంబుకి పసుపు కుంకుమలు అద్ది దానిమీద కొబ్బరికాయను ఉంచాలి. కొబ్బరికాయ మీద పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దితే ఇంకా మంచిది. కొబ్బరికాయంతో పాటుగా కలశం మీద మామిడి ఆకులను ఉంచడము శుభసూచకమేనని పెద్దలు చెబుతుంటారు. ఈ పూజ ఆచరించే మహిళలు ఆ రోజున కొన్ని ఆహార పదార్థాలను తినరు. ప్రాంతాన్ని బట్టి ఇది మారుతుంది. ఆ ముగ్గుల మీద పసుపు, ముగ్గు బొట్లు పెట్టిన పీటని ఏర్పాటు చేయాలి. తోరగ్రంథి పూజ చేసి తోరం ధరించిన అనంతరం వరలక్ష్మి వ్రత కథ చెప్పుకుని పూజించాలి. అనంతరం లక్ష్మీదేవిని పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి. వాయనంగా నానబెట్టిన శనగలు పంచిపెట్టాలి. పూజ మరుసటి రోజు కలశంలోని నీళ్లు ఇంటి చుట్టూ చల్లాలి. కలశం కింద ఉంచిన బియ్యంతో అన్నం వండుకుని ప్రసాదంగా స్వీకరించవచ్చు.